హాయ్ ఫ్రెండ్స్, మీరు టాటా పంచ్ కారు కొనాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా మీరు రెండు విషయాలు తెలుసుకోవాలి. ఒకటి, మీరు ఒకవేళ టాటా పంచ్ కారు కొనాలి అనుకుంటే మరి ఏ ఫ్యూయల్లో కొనాలి? పెట్రోల్లో కొనాలా లేదా సిఎన్జిలో కొనాలా? మరియు ఏ ఫ్యూయల్ ఎంత మైలేజ్ ఇస్తుంది? ఈ రెండు విషయాలు మీరు తప్పక తెలుసుకోవాలి. లేదా కారు కొన్న తర్వాత బాధపడాల్సి వస్తుంది. సో ఫ్రెండ్స్, అయితే మీరు టాటా పంచ్లో ఏ ఫ్యూయల్లో కొనాలి? అయితే ఫ్రెండ్స్, సిఎన్జి మరియు పెట్రోల్ రెండు ఫ్యూయల్లో టాటా పంచ్ వస్తుంది. సిఎన్జి యొక్క మైలేజ్ దగ్గర లాంగ్ డ్రైవ్, నేను మాట్లాడేది ఇప్పుడు లాంగ్ డ్రైవ్లో హైవే పైన 25 నుంచి 30 కిలోమీటర్స్, ఆల్మోస్ట్ ఆల్ 28-30 కిలోమీటర్స్ హైవే పైన మైలేజ్ ఇస్తుంది. మరియు పెట్రోల్ అయితే ఒక 20 మైలేజ్ ఇస్తుంది. హైవే పైన 18 to 20 కిలోమీటర్స్, 17-18 కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తుంది. అయితే ఇక్కడ ఇందులో ప్రాబ్లం ఏముందంటే, అదే ట్రాఫిక్లో అయితే టాటా పంచ్ కారు మైలేజ్ తక్కువ ఇస్తుంది. అది ఎంత తక్కువ అంటే, అది ట్రాఫిక్ ఎంత రష్ ఉంది దాన్ని బట్టి అది మైలేజ్ ఇస్తుంది. అది మీకు 12 నుంచి 20 కిలోమీటర్స్ వరకు వేరీ అవుతుంది. అది సిఎన్జికి. అదే పెట్రోల్కి అయితే బాగా తక్కువ ఇస్తుంది. 7-8 నుంచి 10 కిలోమీటర్స్ కూడా తక్కువనే ఇస్తుంది బాగా, ఎందుకంటే హెవీ ట్రాఫిక్ ఉంటాయి. దీనికి గల కారణాలు, టాటా పంచ్, టాటా బండి అంటే మీకు తెలుసు, కొద్దిగా హెవీ వెహికల్స్, కొద్దిగా వెయిటేజ్ ఉండడం వలన మైలేజ్ తక్కువ ఇస్తుంది ట్రాఫిక్లో. అదే మీకు ఎక్కువగా తిరిగేది ఉంటే, మీకు బయట ఎక్కువ లాంగ్లో వెళ్ళేది ఉంటే మాత్రం టాటా పంచ్ సిఎన్జి కానివ్వండి, పెట్రోల్ కానివ్వండి, సిఎన్జి మైలేజ్ ఎక్కువ ఇస్తుంది. మీరు కళ్ళు మూసుకొని హైగా తీసుకోవచ్చు, మీకు మైలేజ్ ఇస్తుంది అని కంఫర్ట్నెస్ కూడా బాగుంటుంది. కాబట్టి మీరు కళ్ళు మూసుకొని టాటా పంచ్ కారు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.